సంబంధిత మండల తహసీల్దార్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ దగ్గర వాళ్ళ సర్వీస్ సర్టిఫికెట్లు తీసుకొని త్యాగం కాదా ఈ దేశం కోసం నిరంతరం 0 డిగ్రీ చలిలో వాళ్ళు దేశం కాపాడితే మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదా అని అడుగుతున్నాం. నేను తప్పకుండా ఎవరైతే జవాన్లు ఉన్నారో ఈ జవాన్లలో నేను కూడా మీలో ఒక్కడిగా ఎప్పుడు మీ హక్కుల కోసం పోరాడతాను. ఏ రోజు ఏ సందర్భమైనా కానీ మీరు నిన్న ఎమ్మెల్యే కాదు, మీ మనిషిగా నన్ను పిలవండి, నేను మీతో ఉన్నాను. నా దగ్గర 2 మాటలు లేవు, సందర్భానికి మాట్లాడే మాటలు రావు. నాకు ఏదైనా మాట్లాడితే వాస్తవంగానే ఉండాలా. ఆ వాస్తవం ఎక్కడ ఉందంటే దేశానికి కాపాడిన జవాన్ల దగ్గర ఉండాలి. ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, నేవీలో పనిచేసిన వాళ్ళు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, వీళ్లకు మనం సరైన గుర్తింపు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను ఇంకా ముందు కొన్ని రోజులు, 1 వారం 10 రోజుల తర్వాత మనమందరం ఒక మీటింగ్ పెట్టుకున్నాము. అప్పుడు దాదాపు 250 పట్టాలు ఇవ్వాలనుకున్నాము. ఏదో 60 పట్టాలు ఏదో చెప్పినారు మా తమ్ముడు. ఇప్పుడే అవి చెక్ చేసుకుని మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పట్టాలన్నీ పెట్టించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాది. కొంతమంది రాజకీయ నాయకులు మిలిటరీ వాళ్ళు పాస్బుక్ తీసుకొని వాళ్ళు ఏదో సొంత కప్పం గడుచుకుంటున్నారు. అటువంటి సందర్భానికి మీరు చోటు ఇవ్వద్దండి. మీ హక్కు మీది. ఎందుకంటే వాళ్ళు ఏదో మీకు ఇస్తామని ఆశకి మోసం చేస్తారు. వాళ్ళకి మీరు నమ్మే అవసరం లేదు. ఎమ్మెల్యే మీ తమ్ముడు, మీతో కలిసి నడిచేవాడు మీ మనిషి. మీరు పిలిస్తే నేను మీ దగ్గరకు వచ్చి అధికారులకు ఇక్కడ పిలిపించి ఇక్కడ మీ సమస్య పరిష్కారం చేస్తాను. మీకు మాత్రం ఆ అధికారుల దగ్గర పంపించని చెప్పి సభాముఖంగా మాట్లాడుతున్నాను. తప్పకుండా ఈ రోజు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. నేను తక్షణం బయలుదేరాలా. మనం ఒక రోజు ఫ్రీగా కూర్చొని తప్పకుండా మాట్లాడి ఏదైతే మిలిటరీ వాళ్ళు ఎంతమంది మదనపల్లిలో ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి సరైనగా తెలుసు. చింటూ